హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి చివరి రోజుల్లో ఉన్నాము. 15 నుంచి 20 రోజులు మాత్రమే ఉంది ఎగ్జామ్కి. ఈ చిన్నపాటి సమయంలో ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు, లేదంటే 3 నుంచి 4 నెలల నుంచి మనం ప్రిపరేషన్లో ఉన్నాము అనుకున్న వాళ్ళకి హై ఈల్డ్ సిరీస్ ఒకటి మనం రన్ చేస్తూ ఉన్నాము. ఈ హై ఈల్డ్ సిరీస్లో మనం ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్, లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటూ ఉంటారు కదా, మన ఎగ్జామ్కి కావాల్సింది 60 నుంచి 65 మార్కులు మాత్రమే. ఈ 60 నుంచి 65 మార్కులు ఎలా సాధించాలి అనే దాంట్లో మనం హై ఈల్డ్ టాపిక్స్ ఒకసారి డిస్కస్ చేసుకుంటున్నాము. ఇదే క్రమంలో మనం ఆల్రెడీ హిస్టరీ గురించి మాట్లాడుకున్నాము, కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకున్నాము, అండ్ పాలిటీ గురించి మాట్లాడుకున్నాము, జియోగ్రఫీ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. డీటెయిల్గా ఇన్డెప్త్గా ఏం చదవాలి, ఎంతవరకు చదవాలి అనేది క్లియర్గా నేను చెప్తాను. ఏవి వదిలేయాలి అనేది క్లియర్గా చెప్తాను. రీసెంట్గా చూసుకుంటే మనం చాలా వరకు ఓషన్స్ గురించి బాగా చదువుతుంటాం, కానీ ఓషన్స్ గురించి అసలు టాపిక్ డిస్కషనే లేదు. ఎగ్జామ్లో చాలా తక్కువ అడుగుతున్నాడు. పసిఫిక్ ఓషన్ అంటాము, అట్లాంటిక్ ఓషన్ అంటాం, అదంటాం ఇదంటాం, కానీ ఓషన్స్ గురించి అసలు డిస్కషన్ బాగా తక్కువ ఉంది రైల్వేస్లో. అలా ఇంపార్టెంట్ ఎక్కడ చదవాలి, ఎక్కడ వదిలేయాలి అనేది ఈ టైంలో మీకు చాలా ముఖ్యం. బాగా ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా హై ఈల్డ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అందులో ప్రెషర్ ఇస్తూ వెళ్ళండి. అండ్ ఎక్కడైతే హై ఈల్డ్ టాపిక్స్ లేవో వాటి నుంచి మీరు లైట్గా చూడడానికి ట్రై చేయండి, సరిపోతుంది. రైట్. సో ఈ వీడియోలో మనం క్లియర్గా జియోగ్రఫీ గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇందులో మనం చూసుకుంటే వరల్డ్ జియోగ్రఫీ అంటారు, యూనివర్స్లో ఏమేమి ఉన్నాయి, స్టార్స్, సన్, సోలార్ సిస్టమ్ అంటారు. ఇవన్నీ గురించి మనం డీటెయిల్గా ఇందులో ఏమేమి చదవాలి అనేది, యూనివర్స్లో సన్ గురించి ఎక్కువ అడుగుతున్నాడా, మూన్ గురించి ఎక్కువ అడుగుతున్నాడా, లేదంటే వీనస్ గురించి ఎక్కువ అడుగుతున్నాడా, ఆ వీనస్లో కూడా ఏం చదవాలి లోపలికి వెళ్ళి అనేది ఇన్ డెప్త్గా 1 పాయింట్ కాంటాక్ట్లో మీకు ఇప్పటి వరకు ఏ వీడియోలో కనిపించని అద్భుతమైన స్ట్రాటజీ నేను ఒకటి ప్రిపేర్ చేసిస్తాను. ఈ స్ట్రాటజీని, ఈ సిలబస్ని నేను చెప్పినంత వరకు మీరు చదవడానికి ట్రై చేయండి. పక్క మీరు సిబిటి 1లో జియోగ్రఫీ నుంచి ఏదైతే 70% మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకుంటారు. మనకు కావాల్సింది 60% మాత్రమే. ఓకే. సో దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. దీంతో పాటు నేను 20 పేజీల మెటీరియల్ ఒకటి ఇవ్వబోతున్నాను. ఈ 20 పేజీల మెటీరియల్ మీరు 1కి 4 సార్లు రివైజ్ చేయండి. ఆల్రెడీ పాలిటీ గురించి కూడా మనం 10 నుంచి 15 పేజీల మెటీరియల్ ఒకటి ఇచ్చాము, కరెంట్ అఫైర్స్ గురించి ఇచ్చాము, హిస్టరీ గురించి కూడా ఇచ్చాము, పాలిటీ గురించి. అలానే ఈరోజు మనం జియోగ్రఫీ గురించి 20 పేజీల మెటీరియల్ నేను మంచిగా నీట్గా మీకోసం అని చెప్పి ప్రింటబుల్ ఫార్మాట్లో నీట్గా సెండ్ చేశాను. 20 పేజీల మెటీరియల్ వెళ్ళి ప్రింట్ తీసుకోండి. జస్ట్ 10 పేజీలు 2 సైడ్ తీసుకుంటే వచ్చేస్తుంది. ఆ 10 పేజీలు మీరు నీట్గా రోజుకు ఒక పేజీ గట్టిగా బైహార్ట్ చేసుకుంటూ కూర్చున్నా మీకు ఎగ్జామ్లో ప్రశాంతంగా క్లియర్ చేసుకుంటారు. సిబిటి 1లో హాయిగా మీకు మార్క్స్ వచ్చేస్తాయి. రైట్. అయితే ఈ మెటీరియల్ సరిపోతుందా? ఈ మెటీరియల్ ఎక్కడి నుంచి ప్రిపేర్ చేసామంటే మంచి ఎన్సీఆర్టీ పుస్తకాల్లో నుంచి మీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ అడుగుతున్నారో వాటిని కన్సర్న్ చేసుకొని మనం ఈ మెటీరియల్ రెడీ చేసాము. మీరు ఈ మెటీరియల్ ఒక్కసారి ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఒక్కసారి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అటెంప్ట్ చేసి చూడండి. మినిమం 90% మార్క్స్ మీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో వచ్చేస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈ ప్రీవియస్ పేపర్స్ ఏవి ఎన్టీపీసీ వరకే కాదు, ఏదైతే రీసెంట్గా ఏదైతే రైల్వే సంబంధించి ప్యాటర్న్ జరుగుతూ ఉందో మొత్తాన్ని కలిపి మన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని అన్నిటినీ క్లియర్గా క్షుణ్ణంగా చదివి దాని తర్వాత నేను మీకు మెటీరియల్ రెడీ చేసి ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ హై ఈల్డ్ మెటీరియల్ టెలిగ్రామ్ ఛానల్లో నేను ఆల్రెడీ షేర్ చేశాను. వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. జాయిన్ అయ్యి ఆ మెటీరియల్ని ప్రింట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు స్కై అకాడమీ. ఫస్ట్ మనం జియోగ్రఫీ గురించి మాట్లాడుకుందాం అనుకుంటే వరల్డ్ జియోగ్రఫీ అండ్ ఇండియన్ జియోగ్రఫీ అని 2 టైప్ ఆఫ్ జియోగ్రఫీని మనం సిలబస్ని బైఫర్కేట్ చేసుకోవచ్చు. ఇందులో చూసుకుంటే మనకి వరల్డ్ జియోగ్రఫీలో ఏమొస్తాయి, ఫస్ట్ ఓవర్వ్యూ వినండి. ఓవర్వ్యూ విన్న తర్వాత మెల్లిగా లోపలికి వెళ్ళి ఏం చదువుకోవాలా అని చెప్పి చూసుకుందాం. వీడియో లెంత్ ఉంటుంది, 20 నుంచి 30 నిమిషాలు ఉంటుంది. 20 నుంచి 30 నిమిషాలు మొత్తం వినాలంటే మొత్తం వింటేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడ ఏది చదవాలి అనేది. అనవసరమైన టాపిక్స్లో గంటలు వేస్ట్ చేసుకోకుండా 30 నిమిషాలు వీడియో క్లియర్గా వినండి. కావాలంటే 1.5 2x స్పీడ్లో వినడానికి ట్రై చేయండి. నేను ఎక్కడ స్లోగా చెప్పను, లాగ్ చేస్తూ మెల్లిగా చెప్పుకోవటం అలా ఉండదు. కంప్లీట్గా నేను స్పీడ్ ఫట్ లాగిస్తూ ఉంటాను వీడియోని. ప్రశాంతంగా మీరు జస్ట్ వింటూ వెళ్ళిపోండి. ఈ 20 నుంచి 30 నిమిషాలు ప్రశాంతంగా వినడానికి ట్రై చేయండి. రైట్. సో వరల్డ్ జియోగ్రఫీకి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే యూనివర్స్, దాని తర్వాత ఎర్త్, 2 గురించి మనం మాట్లాడుకోవాలి వరల్డ్ జియోగ్రఫీలో. ఇక్కడ యూనివర్స్ సంబంధించి మాట్లాడుకోవాలంటే సోలార్ సిస్టమ్ వచ్చేస్తుంది, ప్లానెట్స్ గురించి వచ్చేస్తుంది. దాని తర్వాత ఎర్త్ గురించి మాట్లాడుకుంటే ఎర్త్ స్ట్రక్చర్ ఏంటి, లాంగిట్యూడ్ ఏంటి, లాంగిట్యూడ్ ఏంటి, ఎర్త్ క్వేక్స్ ఎలా వస్తాయి, వోల్కానక్స్ ఎలా ఉన్నాయి, ఓషన్ సంబంధించి ఎలా ఉంటుంది, లేక్స్ ఏంటి, అగ్రికల్చర్ ఏంటి, ట్రాన్స్పోర్ట్ ఏంటి, ఇవన్నీ వచ్చేస్తాయి ఇందులో. ఇండియన్ జియోగ్రఫీ గురించి మాట్లాడుకున్నాం అంటే మ్యాప్ పాయింటింగ్ ఇంపార్టెంట్గా వచ్చేస్తుంది. అందులో మౌంటైన్స్, రివర్స్, డెజర్ట్స్ ఇవన్నీ ఇండియాలో ఏవి ఎక్కడ ఉన్నవి అనేది.
దాని తర్వాత అగ్రికల్చర్ గురించి క్రాపింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి, దాని తర్వాత ట్రాన్స్పోర్ట్. ఈ అగ్రికల్చర్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎకానమీలో కూడా మీకు ఒక పార్ట్గా ఉంటుంది. అగ్రికల్చర్ ట్రాన్స్పోర్ట్ మీరు కవర్ చేస్తున్నారు అంటే మీకు జాగ్రఫీ ఎకానమీ రెండు ఒకేసారి కవర్ అవుతూ ఉంటాయి. ఓకే, అగ్రికల్చర్కి సంబంధించి క్రాపింగ్ ప్యాటర్న్ ఇవన్నీ చూసుకుంటాం. ట్రాన్స్పోర్ట్ సంబంధించి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి. ల్యాండ్ అంటాము, ఎయిర్ అంటాము, వాటర్ అంటాము. సో వీటన్నిటి గురించి మనం డీటెయిల్గా ఏం చదవాలి, ఎంత చదవాలి అనేది క్లియర్గా ఇప్పుడు 1 by 1 చూసుకుంటా వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇవన్నీ ఏంటి మెయిన్ టాపిక్స్ ఏంటివి, యూనివర్స్, ఎర్త్, మ్యాప్ పాయింటింగ్, అగ్రికల్చర్, ట్రాన్స్పోర్ట్. సో ఈ 4 మెయిన్ హెడ్స్ అన్నట్టు. ఈ మెయిన్ హెడ్స్ లో మనం సబ్ డివైడ్ చేసుకుంటా వెళ్ళిపోయాం అనుకుంటే వీడియోలో ప్రతి టాపిక్ సంబంధించి నేను మీకు కలర్ కోడింగ్ తో ఇస్తూ ఉంటాను. కలర్ కోడింగ్ లో మీరు క్లియర్ గా అర్థం చేసుకోవాలి. గ్రీన్ కలర్ లో ఉంది అంటే అది వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు, లైట్ గ్రీన్ లో ఉంటే ఇంపార్టెంట్, అసలు కలర్ బ్లూ కలర్ లో ఉంటే స్లైట్లీ ఇంపార్టెంట్, రెడ్ కలర్ లో ఉంది అంటే అసలు ఆ టాపిక్ ని వదిలేయడం బెటర్ ఈ పాయింట్ ఆఫ్ టైం లో. చూసుకుంటే మనకి ఫస్ట్ గ్రీన్ ద యూనివర్స్ చాలా ఇంపార్టెంట్. ద యూనివర్స్ లోపల ఏం చదవాలో కూడా చెప్తాను, టెన్షన్ ఏం లేదు. టాపిక్, సబ్ టాపిక్, ఆ సబ్ టాపిక్ లో కూడా ఏం చదవాలో అనేది కూడా క్లియర్ గా చెప్తాను. మీకు ఎక్కడ కనిపించదు ఇంత డెప్త్ గా అనాలిసిస్, ఇంత డెప్త్ గా స్ట్రాటజీ. రైట్, చూడండి ఫస్ట్ ద యూనివర్స్ గురించి క్లియర్ గా మనం చదువుకోవాలి. దాని తర్వాత సోలార్ సిస్టమ్ సంబంధించి మనం చదువుకోవాలి. ద సన్ గురించి చదువుకోవాలి. ఓకే, మెర్కురీ గురించి అంత అడగట్లేదు, బెటర్ లీవ్ 10 వదిలేసినా పర్లేదు. మెర్కురీ గురించి, వీనస్ కి సంబంధించి మనం క్లియర్ గా చదువుకోవాలి. ఏం చదువుకోవాలో చూద్దాము. ద ఎర్త్ గురించి చదువుకోవాల్సి వస్తుంది. ద ఎర్త్ ఇక్కడ చూసుకున్న ద ఎర్త్ ఉంటుంది. ఇక్కడ మీరు వదిలేసిన ఇక్కడ ప్లానెట్ లెవెల్లో ద ఎర్త్ ని చదువుతారు. ప్లానెట్స్ మొత్తాన్ని కలిపితే అందులో మీరు ద ఎర్త్ గురించి చదువుకుంటారు. మళ్ళీ ఎర్త్ కి సంబంధించి ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, వోల్కనోస్, ఎర్త్ క్వేక్స్, వీటికి సంబంధించి ఎర్త్ గురించి మళ్ళీ మాట్లాడుకుంటారు. సో ఇక్కడ మీరు చదవాల్సింది ఏంటంటే ఒక ప్లానెట్ వ్యూగా మీరు ఎర్త్ గురించి చదువుకుంటూ వెళ్ళాలి. ఓకే, అంటే ఏంటి, ఎర్త్ ఎన్నో ఇప్పుడు లార్జెస్ట్ స్మాలెస్ట్ తీసుకున్నారండి ప్లానెట్స్ కి సంబంధించి. లార్జ్ ఏది పెద్దది ఏది చిన్నది అని చెప్పి తీసుకున్నారు. ఆ లెవెల్లో ఎర్త్ చిన్నదా పెద్దదా, దాని తర్వాత ఎర్త్ ముందే ఉంది, ఎర్త్ ముందు ఏ ప్లానెట్ ఉంది, ఎర్త్ తర్వాత ఏ ప్లానెట్ ఉంది, ఎర్త్ జోవియన్ ప్లానెటా లేదంటే టెరెస్ట్రియల్ ప్లానెటా, ఇలా డిఫరెంట్ ప్లానెట్ టైప్స్ ఉంటాయి కదా. ఆ వ్యూలో ఎర్త్ గురించి చదువుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే ఎర్త్ గురించి చదువుకుంటాము. దాని తర్వాత మార్స్ గురించి వదిలేసినా పర్లేదు. దాని తర్వాత జూపిటర్ గురించి చదవాలి. దాని తర్వాత యురానస్, నెప్ట్యూన్, ప్లూటో సంబంధించి వదిలేసినా పర్లేదు. ప్లూటోకి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. ఏంటది, రీసెంట్ గా మనం చూసుకుంటే ప్లూటోని ప్లానెట్ కేటగిరీ నుంచి తీసేశారు. ఎందుకు తీసేశారు ఏంటి అనేది లైట్ గా ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడే మీకు ప్లూటో గురించి చదువుకునేటప్పుడు ఏమొచ్చేస్తుందంటే మీకు ప్లూటోకి సంబంధించి ఒక ప్లానెట్ అనేది ఏ బేసిస్ మీద ఒక ప్లానెట్ అని చెప్పి నామకరణం చేస్తాము అనేది ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు ప్లూటోని ప్లానెట్ లెవెల్ నుంచి తీసేసామన్నాము. ఎందుకు తీసేసాము, ఏ క్రైటీరియా ప్లూటో వదిలేసింది కాబట్టి మనం తీసుకుంటాము అనేది ఒక చిన్న పాయింట్ చూసుకోవడానికి ట్రై చేయండి. ప్లూటోకి సంబంధించి సరిపోతుంది. మూన్కి సంబంధించి చూసుకోవాలి. ఇంపార్టెంట్, రీసెంట్ గా మూన్ మిషన్స్ బాగా ఎక్కువ జరిగినాయి. లెక్క ప్రకారం ఇది గ్రీన్ లెవెల్లో ఉండాలి. కాకపోతే మనం అనాలిసిస్ చేసేటప్పుడు రీసెంట్ పేపర్స్ ని కూడా అనాలిసిస్ మైండ్ లో పెట్టుకొని చేసుకుంటాం కాబట్టి దానికి సంబంధించి ఇది బ్లూ కలర్ లో వచ్చింది. కాకపోతే ఇది గ్రీన్ కలర్ లో ఉండాలి మూన్ కి సంబంధించి. ఎందుకంటే రీసెంట్ కరెంట్ అఫైర్స్ లో ఉన్న టాపిక్ ఇది. మూన్ మన చంద్రయానికి సంబంధించి రీసెంట్ గా లాంచ్ అయింది, సక్సెస్ అయ్యాము. ఇదంతా మూన్ కొద్దిగా కరెంట్ అఫైర్స్ లో ఉంది కాబట్టి మూన్ గురించి కొద్దిగా స్ట్రెచ్ చేయడానికి చూడండి. దాని తర్వాత ఆస్ట్రాయిడ్స్, కామెట్స్ వదిలేసిన పర్లేదు. కామెట్స్, మీటిరాయిడ్స్ వీటికి సంబంధించి మనం అంత ఇంపార్టెంట్ కాదు, వదిలేసిన పర్లేదు. కాకపోతే మీ దగ్గర టైం ఉందంటేనే చూడండి. రెడ్ కలర్వి టైం ఉంటేనే చూడండి. గ్రీన్ కలర్వి చూడకుండా అసలు వెళ్ళకూడదు. బ్లూ కలర్వి చూడాలి. రైట్, అర్థమైంది కదా. సో ఇప్పుడు చూసుకున్నాం అనుకుంటే యూనివర్స్ కి సంబంధించి ఏం చూడాలి, యూనివర్స్ గురించి లోపలికి వెళ్ళినప్పుడు ఏం చూడాలి సార్ యూనివర్స్ కి సంబంధించి అంటే, యూనివర్స్ లో ఏదైతే బిగ్ బ్యాంగ్ థియరీ ఏదైతే జరిగిందో ఆ బిగ్ బ్యాంగ్ థియరీ గురించి మనం క్లియర్ గా చూసుకోవాలి. వన్ సెకండ్, ఎస్, బిగ్ బ్యాంగ్ థియరీకి సంబంధించి మనం క్లియర్ గా చూసుకోవాలి. బిగ్ బ్యాంగ్ థియరీ ఏంటి, ఏం జరిగింది అసలు బిగ్ బ్యాంగ్ లో, బిగ్ బ్యాంగ్ థియరీని ఆరిజిన్ ఎవరు చేశారు, ప్రాపగేట్ ఎవరు చేశారు, అండ్ మన యూనివర్స్ తయారవ్వడానికి, యూనివర్స్ పుట్టడానికి ఏ థియరీస్ ఎవరెవరు అంటున్నారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఒక్కో సైంటిస్ట్ ఒక్కో రకంగా అన్నాడు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇమ్మాన్యుయల్ కాంత్, దాని తర్వాత లాప్లాస్ ఏమన్నారంటే ఈ యూనివర్స్ పుట్టుక ఏదైతే ఉందో ఆ యూనివర్స్ పుట్టుక ఎలా పుట్టిందంటే మనకి ఫార్మేషన్ ఆఫ్ స్టార్స్ అండ్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో అవి హైడ్రోజను, హీలియము, డస్ట్ ఈ మూడిటి కలయికే ఈ స్టార్స్ కానీ ప్లానెట్స్ కానీ మారినాయి, తయారైనాయి అని చెప్పి అంటున్నారు వీళ్ళు. ఓకే, the formation of a cloud of hydrogen, helium and dust led to the formation of planets and stars అని చెప్పి ఎవరన్నారయ్యా అంటే మనకి ఇమాన్యుయల్ కాంత్ అను లాప్లాస్ అన్నారు. దీన్నే వీళ్ళు ఏం పేరు పెట్టారంటే నెబ్యులా అన్నారు. నెబ్యులా అన్నారు. అయితే దీన్నే కొద్దిగా అప్గ్రేడ్ చేస్తూ మన ఓటో స్మిచ్డిత్ అండ్ కార్ల్ వెస్క్యూజర్ ఏమన్నారయ్యా అంటే ఈ నెబ్యులా ఏదైతే ఉందో అది ఒక డిస్క్ ఆకారంలో ఉంటుంది. ఒక డిస్క్ ఆకారంలో క్లౌడ్ షేప్ లో ఉంది.
అదే మెల్లిమెల్లిగా కాలక్రమేణా ఒక స్టార్ రూపంలో, దాని తర్వాత ఒక ప్లానెట్ రూపంలో జరిగింది అని చెప్పి అన్నారు. కొంతమంది బిగ్ బ్యాంగ్ థియరీ అన్నారు, కొంతమంది కాంత్ లాప్లాస్ అనేవాళ్ళు ఏమన్నారు, హైడ్రోజన్ హీలియము వీటితో తయారైంది అన్నారు. కొంతమంది ఏమన్నారంటే దానికి షేప్ ఇచ్చారు. ఈ ఓటో స్మిత్ కార్ల్ వాక్స్బర్గ్ ఏమన్నారయ్యా అంటే మనకి ఈ ఈ షేప్డ్ డిస్క్ ఏదైతే ఉందో ఆ డిస్క్ షేప్ లో మనకి ఈ నెబ్యులా ఉంది అని చెప్పి అన్నారు. సింపుల్ గా మెమరీ హింట్స్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి. ఓటో స్మిత్ ఏమని అన్నారు, ఫార్మేషన్ ఆఫ్ డిస్క్ షేప్ లో ఉంది అన్నారు. ఓటో స్మిత్ అనే పేరులోనే ఓటీటీఓ ఓ అంటే ఏంటి, డిస్క్ షేప్. ఓ అంటే డిస్క్ షేపే కదా, ఓ ఏ షేప్ లో ఉంటుంది, డిస్క్ షేప్. అలా ఓటో స్మిత్ అనేది ఇందులో కీవర్డ్ అనుకుంటే ఫార్మ్డ్ డిస్క్ షేప్ అనేది మనకి ఎగ్జామ్ లో కీవర్డ్ కనిపిస్తూ ఉంటుంది. ఈ రెండు కీవర్డ్స్ ని మనం మ్యాచ్ చేసుకోవడానికి ఓటో స్మిత్ ఫార్మేషన్ ఆఫ్ డిస్క్ అనేది మనం క్లియర్ గా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఈయన కార్ల్ వాక్స్బర్గ్ కూడా ఏమన్నాడంటే సిఏఆర్ఎల్ అనే పేరులోనే మనకి కర్వ్ కనిపిస్తా ఉంది. సిఏఆర్ఎల్ అనే పేరులోనే కర్వ్ అనే సౌండింగ్ మనకు కనిపిస్తా ఉంది. కర్వ్ అంటే ఏంటి, కర్వ్ అంటే ఇదే కదా కర్వ్ షేపు అంటే డిస్క్ షేపు అన్నట్టు మనం సింపుల్ గా ఇలా ఇంటర్లింక్ చేసుకుంటే సింపుల్ గా గుర్తుండిపోతుంది. ఇప్పటి నుంచి మనకి ఎగ్జామ్ లో అడిగాడు అంటే కార్ల్ వాక్స్బర్గ్ ఏ షేప్ లో ఉంటుంది అని చెప్పి అన్నాడంటే, లేదంటే క్లౌడ్స్ ఫార్మేషన్ ఆఫ్ డిస్క్ షేప్ లో ఉంటుందని చెప్పి ఎవరన్నారు అంటే ఎక్కడో చోట ఆప్షన్ లో మీకు కార్ల్ వాక్స్బర్గ్ కానీ ఓటో స్మిత్ కనిపించేస్తుంది. సింపుల్ గా మీరు టిక్ చేసి వచ్చేస్తారు. ఓకేనా. సో ఇలా మెమరీ హింట్స్ తో మన దగ్గర మన యాప్ లో కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇలానే మెమరీ హింట్స్ తో, ఇమేజెస్ తో, 3D యానిమేషన్స్ తో మనకు క్లియర్ గా మన దగ్గర కనిపిస్తూ ఉంటుంది కోర్సెస్. ఎవరైనా కావాలనుకుంటే యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. చాలా తక్కువ ప్రైజెస్ లో మన దగ్గర చూసుకుంటే 399, 299 లోనే మంచి కంటెంట్, హై ఈల్డ్ కంటెంట్ అండ్ దీనికి సంబంధించి మెటీరియల్ మొత్తం టెస్ట్ సిరీస్ అన్ని మనకి చాలా తక్కువ ప్రైజెస్ లో, ఎక్కడ కనిపించని ప్రైజెస్ లో కూడా మన దగ్గర ప్రైజెస్ లో కనిపిస్తూ ఉంటాయి. రైట్. ఎవరైనా యాప్ కావాలనుకుంటే ప్లే స్టోర్ లో ఉంది, టెలిగ్రామ్ లో ఛానల్లో జాయిన్ అవ్వండి, లేదా నా మొబైల్ నెంబర్ ఉంది, డౌట్స్ ఏమన్నా ఉన్నా, స్ట్రాటజీస్ ఏమన్నా ఉన్నా 9491370061 ఒక్కసారి మీరు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టారంటే నేను మీకు క్లియర్ గా రెస్పాన్స్ ఇస్తూ ఉంటాను. అండ్ కామెంట్ సెక్షన్ లో కూడా మీ డౌట్స్ చెప్పండి. ప్రతి కామెంట్ ని నేనే చదువుతాను, ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇస్తూ ఉంటాను. మీ డౌట్ ఏమన్నా, ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ అవుతున్నా, లేదంటే అప్లై చేస్తున్నా, ఎక్కడైనా సరే నాకు కామెంట్ చేయండి, నేను మీకు చెప్తాను. రైట్. బిగ్ బ్యాంగ్ థియరీకి సంబంధించి మనం ఇలా థియరీస్ ఏమేమి వచ్చాయి, ప్రపోజ్ ఎవరెవరు చేశారు ఏంటి అనేది మనం క్లియర్ గా ఇలా చదువుకోవాలి. ఏజ్ ఆఫ్ యూనివర్స్ కి సంబంధించి మనం చూసుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడా. ఎంత ఏజ్ అయింది యూనివర్స్ కి, ఏంటి ఏ సైంటిస్ట్ ఎంత ఏజ్ అయింది అని చెప్పి అంటున్నారు, ఇదంతా చూసుకోవాలి. కాంపోజిషన్ గురించి చూసుకోవాలి. మన యూనివర్స్ లో ఏది ఎక్కువ కాంపోజిషన్ ఉంది, హైడ్రోజన్ ఎక్కువ ఉందా, హీలియం ఎక్కువ ఉందా, ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. దాని తర్వాత కాస్మాలజీ గురించి డెఫినేషన్ చూసుకోండి. గెలాక్సీస్ కి సంబంధించి ఎన్ని గెలాక్సీస్ ఉన్నాయి, మన మిల్కీవే పరిస్థితి ఏంటి, మిల్కీవేలో మనకి పెద్ద గెలాక్సీ ఏదైతే మనకు దగ్గరలో ఉన్న గెలాక్సీ, మనం ఏ గెలాక్సీలో ఉన్నాము, దాని తర్వాత మన నియరెస్ట్ గెలాక్సీ ఏంటి, దాని తర్వాత స్పైరల్ ఏంటి, ఎలిప్టికల్, ఇర్రెగ్యులర్ షేప్స్ ఏంటి, టైప్స్ ఏంటి, ఇవన్నీ మనం క్లియర్ గా గెలాక్సీస్ లో చదువుకుంటూ వెళ్ళాలి. పీడిఎఫ్ లో నేను క్లియర్ గా ఇచ్చాను. నేను మీకు ఏదైతే 25 years మెటీరియల్ ఉందో అందులో నేను మీకు క్లియర్ గా ఇచ్చాను. టెన్షన్ లేదు. జస్ట్ మీరు టాపిక్స్ ఏమేమి చదవాలి అనేది ఒకసారి చూసుకుంటే పీడిఎఫ్ చదివేశారంటే సింపుల్ గా అర్థమైపోతుంది. దాని తర్వాత కాన్స్టలేషన్స్ ఏవైతే ఉన్నాయో, కాన్స్టలేషన్స్ అంటే అమెరికా, ఏదైతే గెలాక్సీస్ ఏవైతే మనకి ఎలా పడితే అలా గెలాక్సీస్ ఉన్నాయి కదా, ఈ కాన్స్టలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్స్టలేషన్స్ ఓరియన్ అంటాము, దాని తర్వాత గ్రేట్ బియర్ కాన్స్టలేషన్ అంటాము, ఐఏయు నేమింగ్ అంటాము. వీటన్నిటి గురించి మనకు టోటల్ నెంబర్ ఎన్ని ఉన్నాయి అనేది మొత్తం క్లియర్ గా మనం చూసుకోవాలి. దాని తర్వాత స్టార్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టార్స్ కి సంబంధించి స్టార్స్ కాంపోజిషన్, అందులో ఏమున్నాయి, హైడ్రోజన్ ఎంత ఉంది, హీలియం ఎంత ఉంది, సన్ కి సంబంధించి ఎంత ఉంది, మొత్తం మనం చూసుకోవాలి. దాని తర్వాత మనం దానికి సంబంధించి స్టార్స్ లో రకాలు ఏమేమి ఉన్నాయి, పెద్ద స్టార్ ఏది, చిన్న స్టార్ ఏది, బ్రైటెస్ట్ స్టార్ ఏది, ఇవి చూసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే. మొత్తం నేను విత్ కోడింగ్, విత్ మెమరీ హింట్స్ లో నేను మీకు ఆల్రెడీ కోర్సులో చెప్పుంచాను, ఒకసారి చూసుకోవచ్చు. నెబులాకి సంబంధించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. నెబులా అంటే ఏంటి, ఏదైతే డస్ట్, హైడ్రోజన్, హీలియం ఏదైతే ఉందో ఆ ఏదైతే బాల్ ఏదైతే ఉంటుందో దాన్ని నెబులా అని చెప్పి అంటాము. దాని తర్వాత హబుల్స్ లా ఒకటి ఉంది, హబుల్స్ టెలిస్కోప్ కూడా ఉంది, దాని గురించి మనం ఒకసారి చూసుకోవాలి. దాని తర్వాత ఎక్సో ప్లానెట్స్ ఏంటి, ఎండో ప్లానెట్స్ ఏంటి, వాటన్నిటికి సంబంధించి ఒకసారి చూసుకోవడానికి ట్రై చేయండి. సో ఓవరాల్ గా యూనివర్స్ కి సంబంధించి మీరు చదవాల్సిన పాయింట్స్ ఇవి. చాలా ఇంపార్టెంట్. మీకు బిట్టు పడింది అంటే జియోగ్రఫీకి సంబంధించి ఇందులో నుంచి పక్కా పడుతుంది, జాగ్రత్తగా చూసుకోండి. యూనివర్స్ గురించి చూసుకున్న తర్వాత మనం సోలార్ సిస్టమ్ కి సంబంధించి చూసుకోవాలి. సోలార్ సిస్టమ్ లో ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి, ఏంటి, సన్ ఏ ప్లానెట్, సన్ చుట్టూ ఎవరెవరు తిరుగుతున్నారు, ఏంటి, కామెట్స్, మెటీరియల్స్ గురించి లైట్ గా చూసుకుంటే లేదంటే అంత ఇంపార్టెంట్ కాదు. దాని తర్వాత హీలియో సెంటర్ కి సంబంధించి హీలియో సెంటర్ ఏది, ఆర్బిట్స్ సంబంధించి ఏంటి, ఆర్బిట్స్ ఎన్ని ఉన్నాయి, ఏ రకమైన ఆర్బిట్స్ ఉన్నాయి మనం చూసుకుంటాము. దాని తర్వాత మనకి క్లాసిఫికేషన్, టెరెస్ట్రియల్, జోవియన్ అని చెప్పి అంటూ ఉంటాము. టెరెస్ట్రియల్ ఏమంటాము, A4 ని టెరెస్ట్రియల్ అంటాము, A4 ప్లానెట్స్ ని జోవియన్ ప్లానెట్స్ అంటాము. ఎందుకు అంటాము, గ్యాసెస్ ఉంటే ఏంటి, దాని తర్వాత మన గ్యాసెస్ ప్లానెట్స్ ని జోవియన్ ప్లానెట్స్ అని చెప్పి ఎందుకు అంటాము, ఇవన్నీ మనం ఇందులో చూసుకుంటూ వెళ్ళిపోవాలి.
ఓకే, దాని తర్వాత డార్క్ ప్లానెట్ ఏది, డార్క్ ప్లానెట్ ఎందుకు అంటాము, దాని తర్వాత స్టార్ కి సంబంధించి స్టార్ ఏదైతే ఇప్పుడు మనం ఉన్నాము, మనం ఫస్ట్ పుట్టంగలోనే చైల్డ్ అంటాము, దాని తర్వాత టీనేజ్ వస్తుంది, యంగేజ్ వస్తుంది, దాని తర్వాత మనం చూసుకుంటే ఓల్డ్ ఏజ్ వస్తుంది, దాని తర్వాత డెత్ కూడా వెళ్ళిపోతాము. అలా సిమిలర్లీ స్టార్ కూడా స్టేజెస్ ఉంటాయి. స్టార్ స్టేజెస్, వైట్ స్టేజ్, దాని తర్వాత బ్లాక్ స్టేజ్, రెడ్ స్టేజ్, ఏదైతే స్టార్కి సంబంధించి ఏజెస్ స్టేజెస్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కొద్దిగా లైట్ చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సోలార్ సిస్టమ్ ఏజ్ ఎంత ఉంటుంది, దాని తర్వాత సూర్యుడు చుట్టూ ఎవరెవరు తిరుగుతూ ఉంటారు, ఏ ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి అనేది కూడా క్లియర్గా చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సోలార్ సిస్టమ్ గురించి ఇవి చూసుకోండి. దాని తర్వాత సన్కి సంబంధించి చూసుకున్నామంటే సన్ స్ట్రక్చర్ ఏంటి, కరోనా ఏంటి, కోర్ ఏంటి, క్రోమోస్ఫియర్ ఏంటి, ఇవన్నీ సన్కి సంబంధించి చూసుకోవాలి. సన్కి సంబంధించి ఎంత డిస్టెన్స్లో ఉన్నాం మనం, ఎర్త్ ఎంత డిస్టెన్స్లో ఉంది, సన్ రివల్యూషన్ రొటేషన్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఓకే, ఇవన్నీ చూసుకోవాలి. దాని తర్వాత సన్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఏంటి, న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుందా లోపల, న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుందా, దాని తర్వాత సన్ లోపల కంపోజిషన్ ఏంటి, హైడ్రోజన్ ఎంత ఉంటుంది, హీలియం ఎంత ఉంటుంది. సింపుల్ అండి, ఒక్కొక్క లైనే ఇవన్నీ. ఎక్కువ టాపిక్స్ ఏం కాదు, పక్కన ఎంత ఉంటుంది అని చెప్పి పక్కన రాసుకోవటమే. మీరు ఆల్రెడీ పీడిఎఫ్లో ఇచ్చానులేండి, కాకపోతే నేను మీకు ఇందులో కూడా క్లియర్గా చెప్తున్నాను. సన్ స్పాట్స్ ఏంటి, సోలార్ ఫ్లేర్స్ ఏంటి, సోలార్ ఫ్లేర్స్ ఎక్కడ పుడతాయి, దాని తర్వాత మన ఎర్త్ మీదకి సోలార్ ఫ్లేర్స్ రీచ్ అవుతాయా, రీచ్ అవ్వవా, దాని తర్వాత సన్ నుంచి వచ్చే రేస్ ఏంటి, సన్లైట్ మన దగ్గర ఎలా వస్తుంది, యూవీ రేస్ వస్తున్నాయా లేవా, యూవీ రేస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, దాని తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ ద సన్ అండ్ ద ఎర్త్ చూసుకుంటాము. దాని తర్వాత సోలార్ ఎక్లిప్స్ ఉంది, అవన్నీ చూసుకుంటాము, సూర్యగ్రహణం అంటాము, ఇవన్నీ చూసుకోవాలి. దాని తర్వాత మోస్ట్ అబెండెంట్ ఎలిమెంట్ ఏదైతే హైడ్రోజన్ ఉందో దానికి సంబంధించి సన్లో ఎంత పర్సెంటేజ్ ఉంది, ఇవన్నీ మనం సన్కి సంబంధించి చూసుకుంటాం. ఓవరాల్గా ఇక్కడ యూనివర్స్ గురించి చూసుకున్నాము, సోలార్ సిస్టమ్ గురించి చూసుకున్నాము, సన్ గురించి చూసుకున్నాము. ఇవి ఎక్కువ చూసుకోవడానికి ట్రై చేయండి. దాని తర్వాత మిగిలిన ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వాటికి సంబంధించి అంత ఇంపార్టెంట్ కాదు, మేజర్గా అవి చూసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. ఓకే, దాని తర్వాత ఎర్త్ గురించి మాట్లాడుకుంటాం. ఎర్త్కి సంబంధించి ఇందాక ఎర్త్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏం చూసుకుంటాం, ఎర్త్ గురించి ఇందాక చెప్పాను నేను మీకు. ఓవరాల్గా ప్లానెట్ వ్యూలో మన ఎర్త్ గురించి చూస్తాం. ఇప్పుడు ఎర్త్ లోపలికి వచ్చేసాము. ఎర్త్ లోపలికి వచ్చేసి అసలు ఎర్త్ ఏంటి, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, కోర్ ఎలా ఉంటుంది, దాని తర్వాత లాటిట్యూడ్ ఏంటి, సన్కి సంబంధించి లాంగిట్యూడ్స్ ఉన్నాయి, ఎందుకు లాటిట్యూడ్స్ ఉన్నాయి, ఎక్కడ లాంగిట్యూడ్స్ ఉన్నాయి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏంటి, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఏంటి, ఇవన్నీ మనం ఒక్కొక్కటి చూసుకుంటా వెళ్ళిపోవాలి. రాక్స్ సంబంధించి చూసుకుంటాం, ఎర్త్ క్వేక్స్ ఎలా పుడతాయి, ఎర్త్ క్వేక్స్ సంబంధించి సీస్మోగ్రాఫ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏంటి, ఎర్త్ క్వేక్స్ లో పీ వేవ్స్ అంటాము, ఎస్ వేవ్స్ అంటాము, సెకండరీ వేవ్స్ అంటాము, ప్రైమరీ వేవ్స్ అంటాము, ఎందుకు అంటాము వీటిని, ఏంటి అనేది క్లియర్గా మనం హైపో సెంటర్, ఏపిక్ సెంటర్, ఏవైతే డెఫినేషన్స్ ఉన్నాయో అవన్నీ చూసుకోవాలి. బిట్స్ పడేది అక్కడి నుంచే. వోల్కనోస్ సంబంధించి చూసుకోవడం, వోల్కనోస్ టైప్స్ వోల్కనోస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వోల్కనోస్ ఉంటాయి, ఆ టైప్స్ ఆఫ్ వోల్కనోస్ ఇవన్నీ మనం క్లియర్గా చూసుకోవడానికి ట్రై చేయండి. హ్యూమిడిటీ, రైన్ఫాల్ గురించి అంత ఇంపార్టెంట్ కాదు, చూడండి, లేదంటే లేదు. సైక్లోన్స్, అట్మాస్ఫియర్కి సంబంధించి మనం క్లియర్గా చూసుకోవాలి, ఇంపార్టెంట్. ఏమేమి చదవాలో క్లియర్గా చెప్తాను చూడండి. ఎర్త్కి సంబంధించి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ చూసుకుంటాం, కోర్ ఏంటి, మ్యాంటల్ ఏంటి, క్రస్ట్ ఏంటి చూసుకోండి. కాంపోజిషన్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఎర్త్కి సంబంధించి చూసుకోవడానికి ట్రై చేయండి. సిస్మిక్ వేవ్స్, దాని తర్వాత వై దే రివీల్ అనేది చూసుకోవాలి. సిస్మిక్ వేవ్స్ అంటే మీకు చూసుకుంటే మనకి ఎర్త్ క్వేక్స్ లో వచ్చేస్తే ఇక్కడ నేను మీకు క్లియర్గా చెప్తాను. లాంగిట్యూడ్ సంబంధించి చెప్పాను, ఈక్వేటర్ ఏంటి, ప్రైమ్ మెరిడియన్ ఏంటి, ట్రాపిక్స్ ఏంటి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, క్యాప్రికాన్, ఆర్టిక్ సర్కిల్, అంటార్టిక్ సర్కిల్, ఇవన్నీ చూసుకోవడానికి ట్రై చేయండి. నావిగేషన్ సంబంధించి లాటిట్యూడ్, లాంగిట్యూడ్స్ ఎంత ఇంపార్టెంట్ అవుతాయి, క్లైమేట్కి సంబంధించి డిసిషన్లో ఎలా ఉపయోగపడుతూ ఉంటాయి ఇవి అనేది లైట్గా చూసుకోవడానికి ట్రై చేయండి. రాక్స్ సంబంధించి టైప్ ఆఫ్ రాక్స్ అంత ఇంపార్టెంట్ కాదు రాక్స్ టాపిక్, కాకపోతే ఇగ్నిషియస్ రాక్ అంటే ఏంటి, సెడిమెంటరీ రాక్ ఏంటి, మెటమార్ఫిక్ రాక్ ఏంటి, ఏదైతే ఇగ్నిషియస్ రాక్స్ ఎప్పుడు పుడుతుంది, మనకి వోల్కనో బరస్ట్ అయినప్పుడు ఏ రాక్ ఉంటుంది, దాని తర్వాత మెల్లిమెల్లిగా సెడిమెంటరీ రాక్ లా ఫార్మ్ అయిపోతుంది, దాని తర్వాత మెటామార్ఫిక్ రాక్ ఎలా ఫామ్ అవుతుంది, ఇగ్నిషియస్ రాక్ సెడిమెంటరీ రాక్ ని రెండింటిని మెకానికల్ గా కదిలిస్తే అది మెటామార్ఫిక్ రాక్ అవుతుంది, అవునా. సో దీనికి సంబంధించి మనం క్లియర్ గా చూసుకోవాలి. రాక్ సైకిల్ ఉంటుంది, ఎలా పుడుతుంది రాక్, ఎలా దానికి మెటామార్ఫిక్, సెడిమెంటరీ, ఇగ్నిషియస్, మెటామార్ఫిక్, ఇదే రాక్ సైకిల్ ని మనం క్లియర్ గా చూసుకోవాలి. ఎగ్జాంపుల్ అండ్ యూజెస్ సంబంధించి మనం క్లియర్ గా చూసుకోవడానికి ట్రై చేయండి. ఎర్త్ క్వేక్స్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. రీసెంట్ గా ఎర్త్ క్వేక్స్ బాగా న్యూస్ లో ఉంది, చూసుకోవడానికి ట్రై చేయాలి. కాజెస్ ఏంటి, టెక్టానిక్ మూవ్మెంట్ ఏంటి, మనకి ఇక్కడ ప్లేట్ టెక్టానిక్స్ అని చెప్పి ఒక థియరీ వచ్చేస్తుంది. నేను మీకు క్లియర్ గా విత్ యానిమేషన్స్ నేను కోర్సులో చెప్పున్నాను. ఎవరైనా కోర్స్ తీసుకోకపోతే ఇప్పుడే చూడండి, చాలా తక్కువ ప్రైస్లో మనకి కోర్సు 299 399లో మనకి అద్భుతమైన కాన్సెప్ట్స్ విత్ ట్రిక్స్ విత్ మెమరీ హింట్స్తో నేను మీకు చెప్పుంచాను అక్కడ. ఓకే, ఆల్రెడీ నేను మీకు చెప్తూ ఉంటాను, ఎప్పుడు చెప్పే మాటే, చదువు బాగా చెప్పేది ఎవరైనా చెప్తారు, విత్ యానిమేషన్స్ విత్ మెమరీ హింట్స్ చెప్పేవాళ్ళు మీకు లైఫ్లో గుర్తుండేలా చెప్పేవాళ్ళు కావాలి. చదువు బాగా చెప్పేవాళ్ళే కాదు, గుర్తుండేలా చెప్పేవాళ్ళు కూడా కావాలి. జాగ్రత్తగా మీ మెంటర్ని మీరే డిసైడ్ చేసుకోవాలి. ఓకే, సో టెక్టానిక్ మూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్టానిక్ మూవ్మెంట్స్ కానీ మెజర్మెంట్ ఎలా చేస్తారు, ఎర్త్ క్వేక్ ని మ్యాగ్నిట్యూడ్ ని బట్టి ఒకలా మెజర్ చేస్తారు, దాని గురించి వచ్చిన డిస్ట్రాక్షన్ ని బట్టి
ఒకలా మెజర్ చేస్తారు, దానికి సంబంధించి రిచర్ స్కేల్ ఏంటి, అందులో ఏం మెజర్ చేస్తారు, సీస్మోగ్రాఫ్లో ఏమేమి మెజర్ చేస్తారు అనేది క్లియర్గా మనం చూసుకోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ ఇమేజెస్తో నేర్చుకుంటే మీకు బాగా గుర్తుంటుంది. ఎర్త్ క్వేక్ సంబంధించి రీసెంట్గా మన ఇండియాలో ఎర్త్ క్వేక్ ఎక్కడ వచ్చే ఆస్కారం కనిపిస్తూ ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి. ఇండియాలో కూడా రీసెంట్గా ఎర్త్ క్వేక్స్ మనం చూసాము. అవన్నీ ఏరియాస్ ఒకసారి కరెంట్ అఫైర్స్ ఒకవేళ చూడగలిగితే చూడండి. నేను ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేసి మీకు మెటీరియల్ ఇచ్చాను. వోల్కనోక్స్ సంబంధించి టైప్ ఆఫ్ వోల్కనోక్స్ ఏంటి, దాని తర్వాత వోల్కనోక్స్ లో బసాల్ట్ రాక్స్ అంటాము, ఇవన్నీ ఎలా ఫామ్ అవుతాయి, బసాల్ట్, దాని తర్వాత క్యాడ్రిలా అంటాము, ఇవన్నీ వోల్కనోక్స్, టైప్ ఆఫ్ వోల్కనోక్స్ ఏమేమి ఉన్నాయని చూడడానికి ట్రై చేయండి. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాని తర్వాత మేజర్ వోల్కానిక్ బోక్స్ బెల్ట్ ఏదైతే మనకి పసిఫిక్ మహాసముద్రం చుట్టూ రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పి ఉంటుంది, అదేంటి అనేది లైట్ గా చూసుకోండి, ఎక్కువ అవసరం లేదు, రైట్. సో ఇలా చూసుకుంటే మనకి వోల్కనోకి సంబంధించి ఇవన్నీ ఇలా వోల్కనోస్ యానిమేషన్స్ తో మన కోర్సెస్ లో ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్నాయి. ఎలా ఉంటుంది, మ్యాగ్మా అంటే ఏంటి, లావా అంటే ఏంటి, విత్ ఇమేజెస్ నేను మీ కోర్సులో చెప్పుంటాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. టైప్ ఆఫ్ వోల్కనోస్ కూడా నేను మీకు చెప్పాను కదా, ఇలా ఇలా బురదగా వోల్కనో ఇలా వెళ్తూ ఉందంటే దాన్ని బసాల్ట్ వోల్కనో అంటాము. సో ఇలా మనం క్లియర్ గా చూసుకుంటూ వెళ్ళాలి. టైప్ ఆఫ్ వోల్కనోస్, ఫ్లూయిడ్ ఉంటే ఏ వోల్కనో ఉంటుంది, అవన్నీ మనం క్లియర్ గా చూసుకోవడానికి ట్రై చేయండి. దాని తర్వాత హైడ్రోస్పియర్ అంత ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఏమైపోయాం, ఇప్పటి వరకు నెల మీద ఉన్నాం, ఇప్పుడు నీటి లోపలికి వెళ్ళిపోదాం. ఓకే, యూనివర్స్ ఓవరాల్ గా యూనివర్స్ సంబంధించి చూసుకున్నాం. అందులో మన ఎర్త్ గురించి చూసుకుంటాం, ఎర్త్ పైన గురించి చూసుకున్నాము, ఇప్పుడు నీటి గురించి చూసుకోబోతున్నాము. నీటిలో ఏమేమి చదువుకోవాలి అంటే చూసుకుంటే మనకి ఓషన్ రిలీఫ్ ఏదైతే ఉందో ఆ ఓషన్ రిలీఫ్ గురించి చూడడానికి ట్రై చేయండి. ఓషన్ రిలీఫ్ అంటే ఏం లేదు, మన ఏదైతే ఓషన్ కి సంబంధించి, ఇది ఓషన్ అనుకోండి, ఓషన్ కి సంబంధించి లోపల వెళ్ళగా ఓషన్ లో రకరకమైన రిలీఫ్స్ ఉంటాయి. అంటే రకరకమైన ల్యాండ్ ఫామ్స్ ఇలా స్లైడ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనం అందరం బీచ్ లో సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. లోపలికి వెళ్ళగా డీప్ అయిపోతూ ఉంటాం. డీప్ గా వెళ్ళామంటే ఈ ట్రెంచెస్ ఉంటాయి, ట్రెంచెస్ అంటాం వీటిని. ఈ ట్రెంచెస్ అంటే ఏంటి, ఇక్కడ కూడా మనకి మౌంట్స్ ఉంటాయి. ఈ మౌంట్స్ ఏంటి, లోపల వోల్కనోస్ ఎలా బరస్ట్ అవుతాయి, ఇవన్నీ మనం క్లియర్ గా చూసుకుంటూ వెళ్ళాలి. దాని తర్వాత ఓషన్ రిలీఫ్ ఇంపార్టెంట్, ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మనం క్లియర్ గా చూసుకోవడానికి ట్రై చేయండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓషన్స్ ఉన్నాయి ఏంటి, పసిఫిక్ మహాసముద్రం అని, దాని తర్వాత అట్లాంటిక్ అని, అదని ఇదని, అరేబియా అని, అవన్నీ అడగట్లేదు ఎగ్జామ్స్ లో. మనకు సంబంధించి రైల్వేకి సంబంధించి అట్లీస్ట్ అడగట్లేదు. ఓషన్ కరెంట్స్ కూడా చాలా పెద్ద టాపిక్, ఓషన్ కరెంట్స్ కూడా అడగట్లేదు. ఎక్కువ చదవడానికి టైం వేస్ట్ చేయడానికి చేయకండి. ఛానల్స్ స్టేట్స్ కొద్దిగా అడుగుతున్నాడు, ఛానల్స్ స్టేట్స్ చూసుకోవడానికి ట్రై చేయండి. ఛానల్ అంటే ఏం లేదు, ఒక సముద్రము ఇంకో సముద్రం మధ్యలో ఏదైతే మధ్యలో చిన్న ఛానల్ ఏదైతే మధ్యలో బ్రిడ్జ్ లాగా మనం వెళ్తూ ఉంటాం కదా, బ్రిడ్జ్ ఉండదు, కాకపోతే ఈ మధ్యలో షిప్స్ ఏవైతే వెళ్తున్నాయో ఆ పాక్ స్టేట్ అంటాము. ఇలా ఏవేవైతే ఉన్నాయో ఈ దారినే మనం, సన్నపాటి దారినే మనం ఏమంటామంటే ఛానల్ లేదా స్ట్రేట్ అంటాము. ఓకే, ఈ ఛానల్స్ స్ట్రైట్స్ మన ఇండియా దగ్గరలో ఏమున్నాయి, పెద్ద ఏమున్నాయి అనేది మనం చూసుకోవాలి. దాని తర్వాత వాటర్ ఫాల్స్, పెద్ద వాటర్ ఫాల్స్, ఇవన్నీ లిస్ట్ అవుట్ ఒకటి ఇచ్చాను, అందులో వరల్డ్ లెవెల్లో చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మాక్సిమం ఒక 8 నుంచి 10 పేర్లు ఏమో ఇచ్చాను పీడిఎఫ్ లో, అవి ఇంపార్టెంట్, అవి చూసుకోవడానికి ట్రై చేయండి, చాలు, మోర్ దెన్ ఇనఫ్ అవి. ఓకే, దాని తర్వాత చూసుకుంటే ఫేమస్ మౌంటైన్స్, ప్లాట్యూస్ వరల్డ్ లెవెల్లో ఏమున్నాయని చూసుకోండి. దాని తర్వాత డెజర్ట్స్ వరల్డ్ లెవెల్లో లిస్ట్ ఒకటి ఇచ్చాను. మౌంటైన్స్, ప్లాట్యూస్ ఇంపార్టెంట్ అండి, లైట్ గ్రీన్ కలర్ లో ఉంది, ఇంపార్టెంట్. ఓకే, డార్క్ గ్రీన్ అంటే బాగా ఇంపార్టెంట్, లైట్ గ్రీన్ అంటే కొద్దిగా ఇంపార్టెంట్ అని. ఓకే, సో బ్లూ కలర్ ఉంటే దానికి కొద్దిగా స్టేజెస్ అని 5 స్టార్ రేటింగ్ ఇచ్చారనుకోండి, డార్క్ గ్రీన్ కలర్ లో ఉంటే 5 స్టార్ అనుకోవచ్చు, దీన్ని 4 స్టార్, దీన్ని 3 స్టార్, ఆ రకంగా అనుకుంటే సరిపోతుంది. ఓకే, దాని తర్వాత మేజర్ డిజర్ట్స్, గ్రాస్ ల్యాండ్స్, దాని తర్వాత కెనాల్స్ గురించి అడుగుతాడు, అంత వద్దు. మేజర్ రివర్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ కూడా కొద్దిగా లైట్ గా చూడడానికి ట్రై చేయండి. రివర్ సిస్టమ్స్ ఏమేమి పెద్ద నైల్ నదులు అవన్నీ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి ఒకసారి చూసుకుంటే మనకి రిలీఫ్ ఆల్రెడీ నేను చెప్పాను కదా, కాంటినెంటల్ షెఫ్ అంటాము, స్లోప్ అంటాము, అబాసల్ ప్లేన్స్, ట్రెంచెస్ అంటాము, బ్రిడ్జెస్ అంటాము. పెద్ద కాన్సెప్ట్ అండి ఇది, ఆల్రెడీ నేను మీకు విత్ ఇమేజెస్ క్లియర్ గా చెప్పాను. కాంటినెంటల్ షెల్ఫ్ అంటే ఏదైతే ఈ స్టార్టింగ్ ప్లేసెస్, మనకి సముద్రం ఇక్కడ బీచ్ లో మనం ప్రశాంతంగా బీచ్ లో మనం గొడుగులు వేసుకుని కూర్చున్నాం అనుకోండి, బీచ్ లో ఇక్కడ కూర్చున్నాం అనుకుందాము. సో మెల్లిమెల్లిగా వెళ్ళగా ఇదంతా సముద్రపు వాటర్. ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైతే కాంటినెంటల్ షెల్ఫ్ ఉంటుంది ఇక్కడ, దాని తర్వాత స్లోప్ ఉంటుంది, ఇలా కిందకు వచ్చేటప్పుడు స్లోప్ వచ్చేస్తుంది, ఇదంతా స్లోప్ కిందకి వెళ్తుంది. దాని తర్వాత అబాసల్ ప్లేన్స్ ఉంటాయి, ట్రెంచెస్ ఉంటాయి, డీప్ గా ఏదైతే డీప్ గా ఉంటుందో దాన్ని ట్రెంచ్ అంటారు, బాగా లోతుగా ఉంటుంది ఇది. ఓకే, ట్రెంచెస్ అంటాం వీటిని. దాని తర్వాత రిడ్జెస్ ఉంటాయి, రిడ్జెస్ అంటే చిన్నపాటి కొండ లాంటివి మనకు సముద్రంలోనే ఉంటాయి, సముద్రం లోపల కూడా ట్రెంచెస్ ఉంటాయి. వాటికి సంబంధించి మనం రిలీఫ్ ఆఫ్ ఓషన్ ఫ్లోర్ అంటాం. ఓషన్ ఫ్లోర్ అంటే ఏంటి, ఫ్లోర్ అంటే మన భూమి మీద ఫ్లోర్ అంటే ఏంటి, మీ ఇంట్లో ఫ్లోర్ ఏదైతే, మీ భూమి ఏదైతే ఇంట్లో ఫ్లోర్ ఉందో ఆ ఫ్లోర్ లాగే ఓషన్ లో కూడా ఫ్లోర్ ఉంటుంది. ఆ ఫ్లోర్ మీద ఏమేమి ఉన్నాయి అనేది రిలీఫ్ ఆఫ్ ఓషన్ ఫ్లోర్ అంటాము, అది చదువుకోవడానికి ట్రై చేయాలి. మౌంటైన్ కి సంబంధించి నేను మాట్లాడుకున్నాను కదా, హిమాలయాస్, యాండీస్, రాకీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మౌంటైన్స్ ప్లాట్యూస్ చూసుకోండి. దాని తర్వాత మేజర్ డిజర్ట్స్ ఏదైతే థార్ డిజర్ట్ కానీ, దాని తర్వాత సహారా కానీ, గోబీ డిజర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి లొకేషన్, క్యారెక్టరిస్టిక్స్. లొకేషన్ చూసాం, సహారా గురించి ఒక 3 పాయింట్లు సహారా గురించి నేను మీకు ఆల్రెడీ పీడిఎఫ్ లో ఇచ్చాను కదా,
అలానే లొకేషన్ చూసుకున్నాము, సహారా డిజర్ట్ గురించి చూసుకోవడానికి ట్రై చేసాం అంతే. దాని తర్వాత మేజర్ కెనాల్స్ సంబంధించి చూసుకుంటాం, సూయజ్ కెనాల్, పెనామా కెనాల్ ఇవన్నీ చూసుకుంటాము. దాని తర్వాత చూసుకుంటే మేజర్ రివర్స్ ఏవైతే ఉన్నాయో నైల్ నది, అమెజాన్ నది వీటికి సంబంధించి చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో డెప్త్గా నేను మీకు చెప్తున్నాను, క్లియర్గా ఇవి చూసుకోవడానికి ట్రై చేయండి, సరిపోతుంది. దాని తర్వాత ఇండియాకి సంబంధించి చూసుకుంటే ఇండియాకి సంబంధించి వరల్డ్ గురించి ఎక్కువ అడుగుతూ ఉంటారు, ఇండియా గురించి కొద్దిగా తక్కువ అడుగుతున్నాడు ఎగ్జామ్లో చూసుకుంటే. మనకి జియోగ్రఫీ లొకేషన్ సంబంధించి ఇండియాకి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, జియోగ్రఫీ లొకేషన్స్లో ఏం చదవాలి కూడా చెప్తాను, టెన్షన్ ఏం లేదు. ఫిజికల్ డివిజన్స్ ఆఫ్ ఇండియా అంత ఇంపార్టెంట్ కాదు, మౌంటైన్స్ అండ్ పీక్స్ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ప్లెయిన్స్, ప్లాట్యూస్, పాసెస్, కోస్టల్ ఏరియాస్, డిజర్ట్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. మొదలెడతారు కూర్చొని, పాసెస్ ఏమున్నాయి, ప్లాట్యూస్ ఏమున్నాయి మొత్తం కూర్చోడానికి చదువుకోవడానికి అస్సలు వద్దు, ఇంపార్టెంట్ కాదు. దాని తర్వాత లేక్స్, వాటర్ ఫాల్స్ ఇంపార్టెంట్, ఫ్లోటింగ్ లేక్స్ ఉన్నాయి, అవి ఆ లేక్స్ నేను చెప్తాను లిస్ట్ ఒకటి, అవి చూసుకోవడానికి ట్రై చేయండి, మిగతా అవసరం లేదు, వాటర్ ఫాల్స్ కానీ ఇవన్నీ. గ్లేషియర్స్ కూడా ఇంపార్టెంట్ కాదు, వదిలేసేయండి. డ్రైనేజ్ సిస్టమ్ చాలా 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 ఇంపార్టెంట్. డ్రైనేజ్ సిస్టమ్ గురించి ఎక్కువ క్వశ్చన్లు అడుగుతారు. డ్రైనేజ్ సిస్టమ్ అండ్ రివర్ అంటే ఏంటి? మహానది ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుంది, దాని ట్రిబ్యూటరీస్ ఏంటి? డ్రైనేజ్ సిస్టమ్ అంటారు. ట్రిబ్యూటరీస్, డిస్ట్రిబ్యూటర్స్. రివర్ సిస్టమ్ అంటే మహానది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది. డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఈ మహానది చుట్టుపక్కల ఏ నదులు వచ్చి కలుస్తున్నాయి, చిన్నపాటి నదులు, పెద్దపాటి నదులు, ట్రిబ్యూటరీస్, డిస్ట్రిబ్యూటరీస్ అంటాము, అవి ఏమేమి వచ్చి కలుస్తున్నాయి అనేది మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే కదా, సింపుల్ గా నేను మీకు మెమరీ హింట్స్ చెప్తూ ఉంటాను. సింపుల్ గా మెమరీ హింట్స్ ఎలా గుర్తుపెట్టుకుంటాం చూసుకుంటే, మనకి మహానదికి సంబంధించి చూడండి, మహానదికి సంబంధించి ఎక్కడ పుట్టుక జరిగింది అంటే, ఎక్కడ పుట్టింది మహానది అంటే సిహావా హిల్స్ లో పుట్టింది. మహానది అనేది సిహావా హిల్స్ లో పుట్టింది. ఇది ఎక్కడ ఉందయ్యా అంటే మనకి ధమ్తారి విలేజ్, ధమ్తారి డిస్టిక్, ఛత్తీస్గఢ్ లో మనకి మహానది పుట్టుక జరిగింది అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకుంటాం అని చెప్పి చూసుకుంటే, మనకి ఏం గుర్తుపెట్టుకోవాలి మహానదికి సంబంధించి? అది ఎక్కడ పుట్టింది? సిహావా హిల్స్ లో పుట్టింది సార్. ఓకే, దాని తర్వాత అది ఎక్కడుంది? దండకారణ్య అడవుల్లో ఉంది సార్ అని చెప్పి అంటారు. ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే, మహా అనే పదంలోనే చూసుకుంటే మహానది గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మహానది గురించి మాట్లాడుకునేటప్పుడు మహాశివుడిని గుర్తుపెట్టుకోండి చాలు. మహానది మహాశివుడు. ఓకే, సిహావా హిల్స్, శివుడు, సిహావా హిల్స్. మహానది ఎక్కడ పుట్టిందయ్యా? మహాశివుని గుర్తు చేసుకుంటే మహానది అనంలోనే ఎక్కడ పుట్టిందో గుర్తు వచ్చేస్తుంది. సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి. దండకారణ్యం అడవులు ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే, మనకు చూసుకుంటే మహానదికి సంబంధించి దండకారణ్యం అడవులు ఏంటి అసలు? రాముడు మహాభారతంలో దండకారణ్యం అడవులకు వెళ్ళాడు, ఎక్కువ సమయం అక్కడే గలిపాడు అని చెప్పి అంటూ ఉంటాం కదా. ఎక్కడ? మహాభారతంలో చదువుతాం. మహానది, మహాభారతం, దండకారణ్యం, ఇలా సింపుల్ గా ఇంటర్లింక్ చేసుకోండి. ఈ పాయింట్లు సింపుల్ గా గుర్తుండిపోతుంది. ఓకే, మహానది ఎక్కడుందయ్యా అంటే దండకారణ్యం అడవిలో ఉంది. ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే, మహానది అనంలోనే ఇందాక మహాశివుడు అన్నా కదా, ఇప్పుడు మహాభారతం కూడా పెట్టుకోండి. మహా ఇంటర్లింకుడే, సింపుల్ గా కోడింగ్ తో ఇలా సింపుల్ గా ఇంటర్లింక్డ్. ట్రిబ్యూటరీస్, డిస్ట్రిబ్యూటరీస్ అన్నాం కదా, ఎలా గుర్తుపెట్టుకుంటాం? ట్రిబ్యూటరీస్, డిస్ట్రిబ్యూటరీస్. రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటి సార్ మహానదివి అంటే? సియోనాదు, హస్దియో, ఇబ్, మాండ్. చిన్న కోడింగ్ తో మహానదికి సంబంధించి ఏమనుకున్నావు? మహానదికి సంబంధించి మహాశివుని గుర్తుపెట్టుకోవాలనుకున్నాం కదా, ఇప్పుడు మహానుభావుల్ని కూడా గుర్తుపెట్టుకోండి. మహానది, మహానుభావులు ఎవరు? మన గాంధీ గారు కానీ వీళ్ళందరూ ఏంటి? మహానుభావులు. ఏమన్నారు వీళ్ళందరూ? హింస వద్దయ్యా అన్నారు, హింసని వీడంది అన్నారు. హింస వద్దన్నారా? హింసని వద్దు అన్నారు. గాంధీ గారు ఏమన్నారు? హింస వద్దు అన్నారు. హింస, హెచ్ ఫర్ హస్దియో, ఐ ఫర్ ఇబ్, ఎం ఫర్ మైండ్, ఎస్ ఫర్ సియోనాథ్. మహానది సంబంధించి మహానీయుల్ని గుర్తుపెట్టుకుంటే వాళ్ళు హింస వద్దన్నారు. హింస అనే పదంలోనే మనకి దాని రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ వస్తాయి. లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కూడా ఇలానే సింపుల్ గా కోడింగ్ తో సింపుల్ గా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఇలా డ్రైనేజ్ సిస్టమ్ కి సంబంధించి ఎక్కడ పుట్టింది, దాని తర్వాత ఏమేమి డిస్ట్రిబ్యూటరీస్ వస్తూ ఉంటాయి, ఏమేమి ట్రిబ్యూటరీస్ వస్తూ ఉంటాయి, మహానది ఎక్కడ పుట్టి ఏమేమి డిస్ట్రిబ్యూటరీస్, ఏమేమి ట్రిబ్యూటరీస్ వస్తూ ఉంటాయి అనేది మనం క్లియర్ గా చూసుకుంటూ వెళ్ళిపోవాలి. అవునా? సో నెక్స్ట్ చూసుకుంటే మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, జియోగ్రఫీలో మనం ఎందులో మాట్లాడుకుంటున్నాం? జియోగ్రఫికల్ లొకేషన్స్ సంబంధించి మాట్లాడుకుంటున్నాం. జియోగ్రఫికల్ లొకేషన్స్ మనం మాట్లాడుకున్నాం అనుకుంటే, మనకి లాటిట్యూడ్, లాంగిట్యూడ్స్ చూసుకోవాలి. మన ఇండియన్ స్టేట్స్ ఏ లాటిట్యూడ్స్ లో పడుతున్నాయి, ఏ లాంగిట్యూడ్స్ లో పడుతున్నాయి అనేది మనం క్లియర్ గా చూసుకోవాలి. మనకి దాని తర్వాత మౌంటైన్ అండ్ పీక్స్ సంబంధించి హిమాలయ పర్వతాల గురించి చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి. హిమాలయ పర్వతాలకు సంబంధించి మౌంట్ ఎవరెస్ట్లు ఏమేమి ఉన్నాయి అక్కడ. ఓకే, మనకి కాంచనజంగా ఎక్కడ ఉంది, K2 పీక్ ఏముంది, హైయెస్ట్ పీక్ ఏది, స్మాలెస్ట్ ఏది, ఎక్కువ ఎక్కడ పడుతూ ఉంది, అక్కడ ఏమేమి గ్లేషియర్స్, చిన్నపాటి గ్లేషియర్స్ ఉన్నాయి అనేది మనం క్లియర్ గా చూసుకోవాలి. అక్కడ లేక్స్, వాటర్ ఫాల్స్ ఏమేమి ఉన్నాయి అని చూసుకోవాలి. దాని తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ ఆల్రెడీ నేను మాట్లాడాను కదా ఇందాక, కృష్ణా రివర్ కానీ, మహానది కానీ, నర్మదా కానీ, ఇవన్నీ వాటి డ్రైనేజ్ బేసిన్ ఇవన్నీ చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో జియోగ్రఫిక్ లొకేషన్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇంతవరకు వచ్చేస్తుంది. జియోగ్రఫిక్ లొకేషన్స్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటయ్యా అంటే, ఇండియాకి సంబంధించి మనం
డ్రైనేజ్ సిస్టమ్ సంబంధించి మాట్లాడుకున్న తర్వాత క్లైమేట్ గురించి మాట్లాడుకోవాలి. క్లైమేట్ ఒకటి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మాన్సూన్ క్లైమేట్ ఏవైతే ఉన్నాయో చెప్తాను డీటెయిల్‌గా ఏం గుర్తుపెట్టుకోవాలో. సాయిల్స్ గురించి చూసుకోవాలి. కొద్దిగా లైట్ ఇంపార్టెంట్. ఫారెస్ట్‌కి సంబంధించి ఇంపార్టెంట్ వచ్చేస్తుంది. అందరికన్నా ఇంపార్టెంట్ అగ్రికల్చర్. ఒకేసారి 2 బాణాలు సారీ ఒక్క బాణం 2 పిట్టలు పోతాయి. ఓకే. అగ్రికల్చర్ అంటే మీకు ఎకానమీ కూడా ఇక్కడ కవర్ అయిపోతుంది. ఎకానమీకి సంబంధించి కూడా మనం ఇక్కడ కవర్ అయిపోతుంది. అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ గురించి మాట్లాడుకోవాలి. దాని తర్వాత మినరల్స్ ఏమేమి ఉన్నాయా అనేది చూసుకోవాలి. ఇండస్ట్రీస్ ఏమేమి ఉన్నాయి, ట్రాన్స్‌పోర్ట్‌లో ల్యాండ్ ట్రాన్స్‌పోర్ట్ బాగా అడుగుతున్నారు. చాలా ఇంపార్టెంట్. మీకు అగ్రికల్చర్ ఇంపార్టెంట్. ఇది చూడండి ఇక్కడ గ్రీన్ కలర్‌లో ఉంది. దాని తర్వాత స్టార్ మార్క్ కూడా ఉంది. హైయెస్ట్ ఇంపార్టెంట్. ఓకే. అగ్రికల్చర్ చూసుకోవాలి. దాని తర్వాత మేజర్ ఇండస్ట్రీస్ చూసుకోవాలి. ట్రాన్స్‌పోర్ట్ చూసుకోవాలి మేజర్‌గా. ట్రాన్స్‌పోర్ట్‌లో ల్యాండ్ ట్రాన్స్‌పోర్ట్, వాటర్ అంత ఇంపార్టెంట్ కాదు చూసుకోవాలి. ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ చూసుకోవాలి. ట్రైబ్స్ ఇవన్నీ అవసరం లేదంటే ఇప్పుడు. దాని తర్వాత అటామిక్ ఎనర్జీ ఇవన్నీ మనం నిన్నటి వీడియోలో మనం క్లియర్‌గా చూసుకున్నాం. అటామిక్ ఎనర్జీ ఇవన్నీ ఎస్ఎన్టీలో మాట్లాడుకుంటాం మనం. దాని తర్వాత స్టేట్, యూనియన్ టెరిటరీస్ ఇవన్నీ పాలిటీలో మనం మాట్లాడేసుకుంటాము. ఓకే. అగ్రికల్చర్ సంబంధించి ఏమేమి చూసుకోవాలి సార్ అని చెప్పి చూసుకుంటే అగ్రికల్చర్ యానిమల్స్‌లో మేజర్ క్రాప్స్ రాబీకి సంబంధించి ఏమేమి క్రాప్స్ వస్తాయి, రైస్ ఎక్కడ పండిస్తారు, వీట్ ఎక్కడ 2011 సెన్సెస్ ఉందండి. 2011 సెన్సెస్ ప్రకారం లేదంటే మనకి రీసెంట్‌గా అగ్రికల్చర్ రిపోర్ట్ ఇచ్చారు. దాని ప్రకారము మనం చూసుకుంటా వెళ్ళాలి. ఎక్కడ ఏది బాగా పండుతుంది, ఎక్కడ ఏది తక్కువ పండుతుంది, ఏది బాగా మన ఆంధ్రప్రదేశ్‌లో ఏది ఎక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్ అంటే ఇది ఆల్రెడీ మన ఎన్టీపీసీ ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాన్సంట్రేట్‌కి అవసరం లేదులెండి. మన ఇండియా లెవెల్‌లో ఒకసారి చూసుకోవడానికి చేయండి. మన ఇండియా ఏది లార్జెస్ట్ ఎక్స్‌పోర్టర్, ఏది లోయెస్ట్ ఎక్స్‌పోర్టర్, మన డిపెండెంట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్‌లో ఏది డిపెండెంట్ అవుతున్నామో ఇవన్నీ మనం చూసుకోవాలి. లైవ్ స్టాక్ సంబంధించి కూడా చూసుకోవాలి. క్యాటిల్ మన పంజాబ్‌లో గాని, దాని తర్వాత రాజస్థాన్‌లో ఉన్న షీప్స్ గాని వీటన్నిటికి సంబంధించి ఏ స్టేట్ దేనికి ఎక్కువ ఎగుమతి చేస్తుంది, దిగుమతి చేస్తుంది. ప్రతి లిస్ట్ కావాల్సిందే. పెద్ద లిస్ట్ అవుతది కదా సార్ అంటే అవుతుంది. కాకపోతే ఇంపార్టెంట్ ఇక్కడి నుంచే మీకు వచ్చేది. గ్రీన్ రెవల్యూషన్ ఎవరు స్టార్ట్ చేశారు, దాని తర్వాత దానికి సంబంధించి హర్యానా, పంజాబ్‌లో ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్ చూసుకోవడానికి ట్రై చేయండి. మినరల్ రిసోర్సెస్ మేజర్ మినరల్స్ ఏమున్నాయి, కోల్, జార్ఖండ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో నేను స్టేట్ నేమ్స్ ఇచ్చాను. వాటికి సంబంధించి ఆ స్టేట్ నేమ్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మేజర్ ఇండస్ట్రీస్‌కి సంబంధించి కూడా మనం చూసుకోవడానికి ట్రై చేయండి. అంత ఇంపార్టెంట్ కాదు మేజర్ ఇండస్ట్రీస్. మినరల్స్ చాలా ఇంపార్టెంట్ చూసుకోవడానికి ట్రై చేయండి. దాని తర్వాత ఇంపార్టెంట్ వచ్చేస్తుంది ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్. బాగా ఇంపార్టెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌లో మీరు చూసుకోవాల్సింది రైల్వేస్ చాలా జాగ్రత్తగా చాలా ఇంపార్టెంట్. మన రైల్వేస్ గురించి మీరు జియోగ్రఫీకి సంబంధించి గాని, ఎకానమీకి సంబంధించి గాని మీరు చూస్తున్నారు అంటే రైల్వేస్‌కి సంబంధించి ఎక్కువ చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే రాయబోయేది రైల్వే ఎగ్జామ్, రైల్వే రూట్ ఎంతుంది, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఏంటి, ఇవన్నీ క్లియర్‌గా చూసుకోవడానికి ట్రై చేయండి. రైట్. దాని తర్వాత ల్యాండ్ ట్రాన్స్‌పోర్ట్, నేషనల్ హైవేస్ ఇవన్నీ చూసుకుంటాము. వాటర్ ట్రాన్స్‌పోర్ట్ కూడా మేజర్ పోర్ట్స్ ఏమున్నాయి మన దగ్గర. దాని తర్వాత మనకి ముంబై పోర్ట్‌కి సంబంధించి, దాని తర్వాత మనకి నేచురల్ పోర్ట్ అంటాము. ఇవన్నీ క్లియర్‌గా చూసుకోండి. ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అంత ఇంపార్టెంట్ కాదు. మేజర్‌గా చూసుకోవాల్సింది మీరు ల్యాండ్ ట్రాన్స్‌పోర్ట్, వాటర్ ట్రాన్స్‌పోర్ట్. దాని తర్వాత మనకి ల్యాండ్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఏదైతే మన రైల్వే రూట్స్ ఉన్నాయో దానికి సంబంధించి చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో మనం చూసుకుంటే జియోగ్రాఫికల్ ప్రాసెస్ గాని ఇవన్నీ మన మెటీరియల్స్ ఇలానే ఉంటాయి. విత్ ఇమేజెస్, విత్ కోడింగ్ క్లియర్‌గా యానిమేషన్స్‌తో క్లియర్‌గా నేను మీకు ఇస్తూ ఉంటాను. ఎవరైనా కావాలనుకుంటే యాప్ లింక్ మన డిస్క్రిప్షన్‌లో ఉంది. కావాలంటే చూడొచ్చు. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోకి సంబంధించి పీడీఎఫ్ ఆల్రెడీ టెలిగ్రామ్‌లో షేర్ చేశాను. దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియోస్ నేను జియోగ్రఫీకి సంబంధించి కొన్ని చేసున్నాను. యూట్యూబ్‌లో ఫ్రీ వీడియోస్ ఉన్నాయి. యాప్‌లో మంచి టెస్ట్ సిరీస్ కూడా రన్ అవుతున్నాయి. బాగా తక్కువ ప్రైస్‌లో ఎవరైనా కావాలనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. బై.